ఈ ఆలోచన రావాలి. ఇక ఆలోచన వచ్చాక ఇంకేమీ ఆలోచన రావాల్సిన అవసరం. ఇది ఒకటి తేలితే మనిషికి అన్ని తేలి. నేనెవరు? దట్ ఈస్ ది ఓన్లీ క్వశ్చన్. నో క్వశ్చన్ ఆఫ్ సెకండ్ క్వశ్చన్. ఆ ప్రశ్న రాముడికి వచ్చింది, నేనెవరు నేనెవరు. ఆయన ఒకసారి ఆలోచించుకున్నాడు. నా కాలు నా చెయ్యి అంటున్నావు, నేనే కాలు నేనే చెయ్యి అనడం లేదే. పోనీ నేనే ఈ శరీరం అనుకుందామంటే అందరూ చనిపోతున్నారు, ఆ శరీరాన్ని పక్కకి ఇడ్చేస్తున్నారు. మరి అంతవరకు నేను అన్నవాడు ఎవడు? అందులో ఏమయ్యాడు వాడు? ఎక్కడొక్కడ వెళ్ళి ఉండాలి, లేదా అక్కడ పోయి ఉండాలి, ఏదో తేల్చాలి కదా. ఎక్కడికి వెళ్ళకపోతే అందులోనే సమాధి అయితే ఎలా అవుతాడు వాడు? ఏదో ఒక రూపంలో ఉండాలి కదా. అంతకుముందు అందులోనే మునిగిపోయినా ఏదో ఒక రూపంలో ఉండాలి కదా. వాయువు అందామా? వాయువు అందులో ఉంది. వాయువు బయటకు ఎడుతుంది, స్పష్టంగా తెలుస్తుంది శవమైన. కొన్ని తేజస్సు అందామా? అంతకుముందు ఉంది తేజస్సు, మరి ఇప్పుడు లేదు. ఆ తేజస్సే నిజమైన తేజస్సు అంటే ఆ ఒక్కటి ఇలా తేజస్సులు మొత్తం ఎన్ని కోట్ల జీవులు ఉంటే అన్ని తేజస్సులు విడిగా ఉంటాయా? మరి పెద్ద ఇదంతా యోగ వాసిష్టం జరిగితే కానీ తెలియదు. ఈ అనుమానంతో రాత్రి 1 గంట వరకు ఉండి రాముడికి నిద్ర పట్టక 11 ఏళ్ల పోరాడికి ఆ వయసులో రావాల్సిన ఆలోచన కాదు, వచ్చింది అంతే. దైవయోగం. ఎవరండి గురువు? వశిష్ఠుడు. అందుకని అర్ధరాత్రి ఆయన ఇంటికి పరిగెత్తికి వశిష్ఠుడు తలుపు కొట్టాడు. యోగ వాసిష్టం ఇలా ప్రారంభమవుతుంది. భగవద్గీత కంటే కూడా నా దృష్టిలో ఉత్తమ స్థాయి వేదాంత గ్రంథం. నెంబర్ 1 యోగ వాసిష్టం, నెంబర్ 2 భగవద్గీత. దాని పరిణామం కూడా అంతే. అది రామాయణ కాలం, ఇది భారత కాలం. దాని స్టార్టింగ్ ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో చూడండి. వశిష్ఠుడు తలుపు కొడతాడు ఇలా 1 గంట. ఆ వాక్యంతోనే మొదలవుతుంది ఆ గ్రంథం. శ్లోకం 32,000 శ్లోకాల గ్రంథం. వాల్మీకి రామాయణం 24,000, ఈ గ్రంథం 32,000. వశిష్ఠుడు ఎవరు నువ్వు అంటాడు. అది తెలియకే వచ్చాడు అంటాడు. అది గ్రంథం ప్రారంభం. బ్రహ్మాండమైన సస్పెన్స్ తో రచన ఎలా చేయాలో మన వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు. ఇది మీకు ఉదాహరణ. నేను భాగవతం గురించి చెప్పాను. కృష్ణ నిర్యాణాన్ని ముందు చూపించి అర్జునుడి బాధ, పాండవుల బాధ అన్ని చూపించాక 2వ ఆశ్వాసంలో ఎక్కడో కృష్ణుడు కథ మొదలుపెట్టాడు. అంటే విషయం పట్ల ఆసక్తి కలిగించడం, అప్పుడు ఆ విషయం మొదలుపెట్టాడు. అందుకని నువ్వెవరు అంటే అది తెలియకే వచ్చాను. అంతేగా నేను దశరథుడి కొడుకుని అని ఇలా అలా వెంటనే తలుపు తెస్తాడు వశిష్ఠుడు. అంటే ఆ ప్రశ్నతో ఎవరు వచ్చినా సద్గురువైన వాడు వెంటనే తలుపు తీస్తాడు, వెంటనే చెబుతాడు. ఆ ప్రశ్న అలా ఉండాలి. మౌలికమైన ప్రశ్న మనిషి ఏ జీవి అయినా వేసుకోవచ్చు. ఇవాళ మనం ఇక్కడ ఇంత గట్టిగా మాట్లాడుకుంటున్నాం, పిల్లలందరూ అప్పుడు ఆడుకుంటున్నారు. వాళ్ళకి అది ఉపయోగించే విషయం కాదు, వాళ్ళకి ఎక్కదు అని వాడు భావించారు. అంతేకాదు వాళ్ళు అక్కడ ప్రశాంతంగా ఆడుకుంటే మనకే మంచిదని మనం కూడా భావించాం. ఉన్న విషయం ఒప్పేసుకుంటాం. కానీ ఇంకొంచెం ఎదిగాక వాళ్ళే ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. ఇక్కడ కూర్చుంటారు. మీరంతా చిన్నప్పుడు ఆడుకున్న వాళ్ళలాగా మనం అంతా. ఆ వయసులో అది తప్పు కాదు, ఈ వయసులో కూడా ఆలోచన రాకపోతే తప్పు. కనీసం రావాలి కదా. రాముడికి 11 ఏళ్ల వయసులోనే వచ్చింది. అందుకని వేదాంతం ఎప్పుడు కూడా ఏదో ముసల్తనంలో వస్తుంది అనుకోండి. కాళహస్తీశ్వర శతకంలో దూర్జుడు చాలా అందంగా చెబుతాడు ఈ మాట. దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే కురులు వెల్వెల్లగానప్పుడే చింతింపన్వల నీ పదాబ్జములను శ్రీకాళహస్తీశ్వర. దంతాలు ఊడిపోకుండా ఉండాలి. తనువునందు ఆరూఢి ఉన్నప్పుడే, శరీరంలో ఇంకా బలం ఉన్నప్పుడే, ఇంతల్మేన చెరింపనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే. ఆడవాడు చూసి నన్ను అప్పుడే ముసలాడైపోయాడు అని అనకముందే నీ చింత కలగాలి అన్నాడు స్పష్టంగా. ఒక ఇండికేషన్ అన్నమాట. ఏమిటంటే జుట్టు తెల్లబడింది అని ఆడాడు అంటున్నారంటే గ్లామర్ తగ్గింది. అదొక ఇండికేషన్. కురులు వెల్వెల్లగానప్పుడే తెల్లబడిపోతూ ఉంటాయి, వెంట్రుకలు నెరుస్తూ ఉంటాయి. విదేశీయులు ఉంటారు మహానుభావులు, వాడు పుట్టుకతోనే నేర్చుకుంటారు. నేను సింగపూర్లో అవధానం చేస్తుంటే అప్రస్తుత ప్రసంగాన్ని అడిగారు. సింగపూర్ అంటే సింహపురి. మనకి నెల్లూరుని, మీ ఊరే కదండి, దాన్ని సింహపురి అంట. నెల్లూరుని సింహపురి అంట. నేను నెల్లూరులోనే అవధానం చేశాను. అందుకే సింహపురిలో ఎవరు? పరుచూరు గోపాలకృష్ణ సినిమా డైలాగ్, ఆయన అప్రస్తుత ప్రసంగం. అవధాని గారు సింగపూర్ అంటే సింహపురి కదండి, నెల్లూరు కూడా సింహపురి కదా, నెల్లూరుకి ఇక్కడికి తేడా ఏమిటి నేను అడిగాను. ఇది తెలిసి ఉండాలో మాకు. నేను వెంటనే అన్న, నెల్లూరులో నెరజాణలు ఉంటారు, ఈ ఊళ్ళో నెరిసిన జాణలు ఉన్నారు. తేడా కదా మరి. సింహపురి ఇక్కడ ఉంటుంది.
అంతా జుట్టు నెలిసిపోయాను గ్యాంగ్. ఎవరు నూనె రాయడు సత్యం. ఈవిడ చూసేది ఆ జుట్టు అందం. 4 ఏళ్ల పాటు చూస్తున్నాను. ఒక్క ఆవిడ చూస్తే నాకు ఎటువంటి ఆలోచన, పొరపాటు ఆలోచన రాలమ్మా. ఆవిడ అదృష్టవంతులు. అమెరికా ఆడవాళ్ళ సంగతి నేను చెబుతాను. ఉన్న స్త్రీవాంఛ నశిస్తుంది. నీకు అనుమానం వేళ వైరాగ్యానికి, భక్తికి, జ్ఞానానికి, ప్రశాంతతకి దేశం పెట్టింది పేరు. అందులో ఉప్పు కారం లేని తిండికి ఉన్న కోరికలు కూడా చచ్చిపోయి, నిజంగా నిలవ తిండికి మరింత చచ్చిపోయి, హాయిగా అలా కూర్చుని రామకృష్ణ తప్ప ఇంకో ధ్యాస ఉండనే ఉండదు ఈ దేశం. అందుకే నాకు ఏడాదికి 2 నెలలు ప్రశాంతంగా తపస్సు చేసుకున్న ప్రదేశాలు ఇవన్నీ. ఎవడు తపస్సు చేయట్లే ఇక్కడ. నాకు ఆశ్చర్య. ఇల్లు చూసినా పెద్ద తోట, ఉద్యానవనం, ఏమిటిది వీళ్ళంతా ఇలాగే మాకు తింటారు, తాగుతారు ఏమిటి ఎంతసేపు. ఆ మొక్క దగ్గర కూర్చుందాం, దాన్ని ఆనందిద్దాం, అక్కడ కూర్చొని రామకృష్ణ అనుకుందాం అని ఆలోచించరు. ఎంత ప్రశాంతం అంటే మన దగ్గర. నేను కాకినాడలో నాకు ఏదైనా ధ్యానం చేసుకుందాం, పని కాసేపు ఇలా కళ్ళు మూసుకుందాం, ఇందాక చెప్పాం కదా రామారావు చూద్దామంటే కుదరదు. మాకు బానుగుడి జంక్షన్. నిమిషానికి ఒక కారు ఉంటే నిమిషానికి ఒక బస్సు ఇటు భయం అంటే ఏం చేస్తాం ధ్యానం? పైగా 6 అపార్ట్మెంట్ల మధ్యలో ఒక అపార్ట్మెంట్ మరి ఎక్కడ చేస్తామంటే ధ్యానం? నాకు ఇక్కడికి వచ్చినప్పుడు అది అనుకుంటాను, ఏదైనా దొరికితే కాసేపు పడుకుంటాననే వంకని ధ్యానం చేసుకుంటాను. ఎందుకంటే ధ్యానం చేసుకుంటున్నామంటే మళ్ళీ ఏర్పాట్లు చేసేస్తారు. పూజ గదిలో చేసుకోండి అంటారు, అరటిపళ్ళు పెడతారు, ఇవి పెడతారు, అవి పెడతారు, మొత్తమే ధ్యానం కదా. అబ్బో ఇంక దానికి బోల్డ్ డెకరేషన్ చేస్తారు. నేను అక్కడ కూర్చుంటాను. అందుకే నేను చెప్పను, నాకు ఏం లేదమ్మా, నేను ధ్యానం చేసుకుంటాను, నన్ను వదిలి నా దాన్ని. అందుకని శుభ్రంగా పడుకుంటానని మంచం ఎక్కి ఎందుకు పడుకుంటామని 4-5 గంటలు బుద్ధి లేదా? అరగంట పడుకునేది, మిగిలినంతా ధ్యానమే. లేకపోతే ఈ విషయాలు అనే తెలిస్తే ఏదో భగవంతుడు సాయం ఉండాలి. ఒక ఏకాగ్రత మనకు ఉండాలి. ఏం పర్వాలేదు, మంచమే పడుకుని చేస్తాను నేను ధ్యానం. అంటే నాకు వచ్చిన మంత్రం ఏదో మంది మా అమ్మ చెప్పిందో ధ్యానం చేసుకుంటాం చాలు. మంచమే పడుకుని ముసుగే టేస్ట్ చేసుకోవచ్చు. కావలసింది ప్రశాంతత, ఏకాగ్రత తప్ప నువ్వు ఇలా కూర్చోవడం, పోసుకోవడం, ఎదుటివాడు భయపెట్టడం కాదు. అవన్నీ అనవసరం. అవన్నీ ఎప్పుడంటే తిండి లేకపోతే అరటిపళ్ళు కావాలి, ప్రసాదం కావాలి. ఓ చెట్టు కింద కూర్చొని ఆ పూజ పెడితే కళ్ళు తెరిచేసరికి 6 డజన్ల అరటిపళ్ళు ఉంటాయి. మనకి తినేసాక చేసే ధ్యానానికి ఇవన్నీ అక్కర్లేదు. మనకు కావాల్సింది ప్రశాంతత. అటువంటిప్పుడు అది నీకు భగవంతునికి సంబంధించిన విషయం తప్ప ఎవరి ముందు ఎగ్జిబిట్ చేసే విషయం కాదు. అందుకని పరమ ప్రశాంతమైన దేశంలో మీరు ఉంటున్నారు. శబ్దం వైవిర్యంగా వచ్చి నిశ్శబ్దమైన దేశం గురని చెప్పాను అక్కడ వచ్చాను. ఈ దేశం అంతా నిశ్శబ్దమే, నేనే ఇక్కడ శబ్దం. అందుకని ఆ నిశ్శబ్దమైన దేశంలో నిజంగానే మీరు దీన్ని ధ్యానానికి ఉపయోగించుకుంటేనండి చాలా తొందరగా మహత్తరమైన జ్ఞానం కలుగుతుంది. ఆ ధ్యానం కారణం ఒక ఏకాగ్రత. మీ ఇష్టం. XYZ అని కూడా చెబుతున్నాడు కదా, ఇంకా వేరే నామం వేరే చెప్పాలి. ఏదైనా సరే మీ ఇష్టం. ఒకే పేరు, మళ్ళీ 2வது మార్చారు, దూరికి పార్టీని మార్చినట్టు. ఒకటే అది దృష్టి ఉండాలి. అలా పెట్టుకుని మనసులో కళ్ళు మూసుకుని అలాగే దాని మీద దృష్టి పెట్టి ధ్యానం చేస్తే ముందు రూపధ్యానం. మీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి, రామచంద్రమూర్తి రూపం కంటే గొప్ప రూపం ఎక్కడైనా ఉంటుందా? అంత అందమైన వాడు. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. విశ్వామిత్రుడు మోగించాడు, ఆయన ఎవరో కాదండి. విశ్వామిత్రుడు మోగించి వాళ్ళ రామలక్ష్మణుడు వెనకాల వస్తుంటే మాటికి వెనక్కి తిరిగి చూస్తున్నట్టు రాముడికి చూస్తున్నాడు. చూస్తుంటే లక్ష్మణుడికి అనుమానం వచ్చింది. రాముడికి రాలా. రాముడికి తెలుసు ఎందుకో. నవ్వుకున్నాడు ఆయన. పాపం మహర్షి అని నవ్వుకున్నాడు. లక్ష్మణుడికి అదమా వాడు ఎవరండి? విష్ణుమూర్తి అంశ కాదు, వాడు శేషుడు అంశ. వాడు అనుమానాలు పడుకుంటే పాము కదా. అందుకని వెంటనే అన్నగారితో అన్నట్టు, అన్న ఏమిటి గురువుగారికి అనుమానం ఏంటి, మనం వెనక్కి వెళ్ళిపోతాం, అస్తమానం వెనక్కి తిరిగి చూస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు బలవంతంగానే తీసుకొచ్చారు ఇంచుమించు యజ్ఞ సంరక్షణ అనే పేరు మీద. యజ్ఞ సంరక్షణ అయిపోయి కూడా ఇంకా తిప్పుతున్నాడు. అహయ్య అంటున్నాడు, ఏదో మిథులు అంటున్నాడు, శివధనుస్సు గెలవలేకపోతే ప్రెస్టేజ్ భంగం. ఈ మన మీద అనుమానం ఏంటి, వెనక్కి వెళ్ళిపోతాం, అస్తమానం వెనక్కి తిరుగుతున్నారు గురువు గారు అంటే. రాముడు నవ్వుకొని, నీకు అన్ని ఎలాంటి అనుమానం లేదా, నువ్వే అడుగు, ఎందుకైనా మంచిదని. గురుధిక్కారం రాముడికి ఇష్టం ఉండదు. అందుకని లక్ష్మణుడు ఏమన్నా గురువు గారు ఏమనుకోకుండా అస్తమానం వెనక్కి తిరుగుతున్నారు అంటే, నీకు ఏం చెప్పానయ్యా, మీ అన్నయ్య అందం నువ్వు చూస్తే కదా తెలిసేది. నీ దృష్టి పేరునారని ఇది పావు చూపు నీకు అన్నగారు కనపడుతుంది. అలకెలలాడగనియారాణ్ముని ఎటు పొంగెను. త్యాగరాజస్వామి కీర్తన. ఈ నుదుటి మీద ఈ ముంగురులు ఇలా ముందుకు పడి ఇలా తిరుగుతూ ఉంటే నడుస్తూ ఉండమని చెమట పట్టిందిట. ఆ పైన ఇలా ముంగురులు ఇలా ఉన్నాయట. ఎంత అందం రాముడిది, ఎంత అందం రాముడిది. మళ్ళీ ఈ కాస్త పెళ్లి చేసి పంపిస్తే ఇదంతా సీతాదేవి సొంతం, నాకు దక్కదు. అందుకని ఆయన ఇప్పుడే చూసేస్తున్నట్టు మాటి. ఆ విషయం రాముడికి తెలుసు, లక్ష్మణుడికి తెలియదు. ఇలాగే కొంతమంది మహర్షులు ఆయన వెంటబడ్డారు. ఆశ్చర్యపోతారు. మీరు ఒకసారి కౌగులించుకుంటానయ్యా, ఎంత బాగున్నావయ్యా అంటే వద్దండి, ఆ అవకాశం సీతకు ఒక్కతిగాని రిజర్వ్డ్. తప్పుడు. మీరు
మీరంతా వచ్చే జన్మలో ఏకంగా పుట్టిన తర్వాత చూసుకున్నారు. వాళ్ళే పుట్టారు గోపికలకి, ఈయన కృష్ణుడే పుట్టారు. ఇంకప్పుడు మొత్తం భారీ పరిశ్రమ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కాదు, వేసుకో 16,000. ఈ మహర్షులు నిజంగా ఇంత యోగం ధ్యానంలో ఉన్నవారండి. ఆ రూపంలో పడిపోయి ఆ రూపాన్ని వదిలిపెట్టలేక మళ్ళీ జన్మెత్తారు వాళ్ళు గోపికల కింద. అందులో గొల్లకులంలో స్త్రీల కింద పాలు పెరుగు అమ్ముకునే అమ్మాయిల కింద పుట్టి కృష్ణుడు వెనకాల పడి ఏడిచారు. వాడు అప్పటికైనా వాళ్ళకి ముక్తి రాను. ఇంత తపస్సు చేస్తే దాని ముక్తి ఆ కాలంలో వచ్చింది. కృష్ణుడు వాళ్ళని ప్రేమించినట్టుగా ఎవరిని ప్రేమించారు. నా కోసం పుట్టారు వాళ్ళు, ఈ జన్మతో వాళ్ళకి అయిపోవాలి అంటే నేను వాళ్ళ కోసమే ఉంటాను అని స్పష్టంగా. అందుకే చాలా పెద్ద వయసు వచ్చేవరకు ఆయన అక్కడ ఉండిపోయాడు. మళ్ళీ తిరిగి గోకులానికి వచ్చాడు చివరిలో కూడా. అంత ప్రేమ వాడు. ఎందుకంటే పూర్వం లింకులన్నీ తెలిసేది ఈ గొడవలన్నీ. అమ్మో వీడు మళ్ళీ జన్మ ఎత్తారు పాపం, నేను ద్రోహం చేశాను అని అవుతాను. ఈ జన్మతోటి వాళ్ళకి భగవంతునికి సంబంధించిన తృష్ణ అంతా తీరిపోవాలి. ఆ జగదేక సౌందర్యాన్ని ఎంత చూస్తారో చూడండి, ఏం బాధ, ఏం అనుభవిస్తారో అనుభవించండి. అంతటి సుందరమైన రూపాలు రాముడు కృష్ణుడు. ఆ ఇష్టమైన వాళ్ళు ఆ కృష్ణ విగ్రహాన్ని మనస్సులో పెట్టుకుని ధ్యానించండి, రూప ధ్యానం అంటారు. రామ విగ్రహాన్ని ధ్యానించండి, నామ ధ్యానం అంటారు, రూప ధ్యానం అంటారు. తర్వాత రామ కృష్ణ అనే నామాలను ధ్యానించండి, దాన్ని నామధ్యానం అంటారు. తర్వాత ధ్వని మీద గడుతుంది మీ దృష్టి. అదే వాల్మీకి చేసిన పని. అందుకే ఇంతటి మహాకావ్యాన్ని రాయాలి. అది కథ. సరే, రామాయణ కథలో ముఖ్యమైన ఘట్టం మీకు యోగ వాసిష్టం అని చెప్పి ఈయన వీడు తలుపు కొట్టడానికి నువ్వు ఎవరు అన్నాడు. అనగానే ఆ తెలియకే వచ్చానన్నాడు. అంతే, తలుపు తీసి వశిష్ఠుడు అక్కడే కూర్చొని చెప్పడం మొదలుపెట్టాడు. అది వశిష్ఠుడు రాముడికి ఉపదేశించిన గ్రంథం. అందున యోగ శాస్త్రం కాబట్టి యోగ వాసిష్టం అన్నారు. మహత్తరమైన జ్ఞానాన్ని బోధించింది కాబట్టి జ్ఞాన వాసిష్టం అన్నారు. వశిష్ఠుడు రాముడికి చెప్పాడు కాబట్టి వశిష్ఠ రామాయణం లేదా వాసిష్ఠ రామాయణం అన్నారు. రామాయణం కంటే సంఖ్యలో ఎక్కువ కాబట్టి 32,000 కాబట్టి మహారామాయణం అన్నారు. ఇన్ని పేర్లు వచ్చేది భారతీయ వేదాంత సాహిత్యంలోనే నెంబర్ 1 బుక్. మీకు వెబ్సైట్లో శుభ్రంగా దొరుకుతుంది. పేజీలకి పేజీలు పెట్టేశారు. యోగ వాసిష్ఠ రత్నాకరం అని. ఆ వ్యాసాశ్రమం సుఖబ్రహ్మాశ్రమం స్వామి విద్యాప్రకాశ ఆనందగిరి స్వామి ఆయన వ్యాఖ్యానంతో రాశారు. మహానుభావుడు, ఆయన మహాయోగి. అది ఆ బోధ అంతా వశిష్ఠాశ్రమం దగ్గర జరిగింది. నేనేమిటో, ఆత్మ ఏమిటో, మనస్సు ఏమిటో, ఇంద్రియాలు ఏమిటో అని చెప్పాడే. రాముడికి మాయ విడిపోయింది. ఆయన కలగవలసిన జ్ఞానం కలిగింది 11-12 ఏళ్ల వయస్సు. అప్పుడు ఆయన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. ఇంతవరకు దశరథుడికి ఏం చెప్పాడు అంటే ఆయన భయంకరమైన అజ్ఞాని. దశరథుడు కదా మీకు తెలుసు. ఈ జ్ఞానం ఆయనకి లేదు. వాడు అదృష్టం కొద్ది రాముడు వాడు కడుపున పుట్టాడు కానీ ఈ జ్ఞానం ఆయనకి లేదు. రామా అని ఏడవడమే తెలుసు. అది కూడా పర్వాలేదు, మంచిదే, ఆయన భగవంతుడు కాబట్టి. ఆ తర్వాత విశ్వామిత్రుడు దశరథుని ఆస్థానానికి వచ్చి యజ్ఞ సంరక్షణ కోసం నీ పిల్లలిద్దరిని పంపించమని అడుగుతాడు. దశరథుడు కాదంటాడు, మీకు తెలుసు. ఎప్పుడూ దెబ్బలాడుకునే వశిష్ఠ విశ్వామిత్రుడు అక్కడ ఏకమయ్యాడు. వశిష్ఠుడు వచ్చి, మహారాజా నీకు తెలియదు, రాముడి గురించి తెలియదు, విశ్వామిత్రుడి గురించి తెలియదు, నీ గురించే నీకు తెలియదయ్యా. నేను చెప్తున్నాను, విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు, పంపించు, నీ పిల్లలకి మేలు జరుగుతుంది. 11 ఏళ్ల వాడు. చిదిమిన పాల్గారు చెక్కు డద్దములపై జిలిబిలి చిరునవ్వులయ్యవాడు. కందుకూరి చిరంజీవిరావు గారు దశరథుడు వేసి అద్భుతంగా నటించేవాడు ఈ పద్యాన్ని. వాడు వయసు అప్పటికి 12 ఏళ్ళు. ఇంకా చిదిమిన పాల్గారు అంటున్నాడు. ఈయన ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అని తండ్రి ప్రేమ అలా ఉంటుంది. నేను పంపను, నేను వస్తానన్నాడు. వెంటనే విశ్వామిత్రుడు, నీ వల్ల కాదయ్యా కదవసంతా, నీ బాణాలు నీ ధనుస్సు నాకు తెలుసులే, ఏదో కొబ్బరి పొల్ల పురుకోస పెట్టుకుని నువ్వు పెద్ద వీరుడు, నాకు తెలుసు రాముడు ఎవరో, పంపమంటే పంపమేంటి అని కోపం. విశ్వామిత్రుడు లక్షణం కొంచెం కోపం. ఆయన శాంతంగా మాట్లాడడం ఆయన కొంచెం అలవాటు లేదు. వశిష్ఠుడు అలా కాదు, పరమశాంత. ఆయన కోపడితే విశ్వామిత్రుడిని ఆగమని చెప్పి వశిష్ఠుడు నేను చెబుతున్నాను కదా పంపించు, మాట తప్పక అనవసరంగా అప్రదృష్టి తెచ్చుకో, ఆయన కోరిక తీరుస్తానని మాట ఇచ్చావు. ఆయన కోరింది నేను డబ్బు అడిగాడు. నేను పిల్లలు ఏం చేస్తాడు, నేను అక్సిడెంట్ చేస్తాడు అనుకోండి, తీసుకెళ్ళి అడవులు పెడుతున్నాడు, ఏం చేయడానికి తీసుకొస్తాడు, శుభవార్తతో తీసుకొస్తాడు, పంపించాను. అప్పుడు ధైర్యం చెప్పాడు, పంపించాడు. ఇక్కడదే మొన్న అవధాన కళా విన్యాసంలో ఒక శ్లోకం చెప్పాను నేను, వాల్మీకి రామాయణం. వీళ్ళు వచ్చి అరణ్యంలో ఆ సంచారం అయ్యాక వాళ్ళకి ఆఖరి దప్పికలు లేకుండా ఆయన బల అతి బల అని 2 మంత్రాలు ఉపదేశిస్తారు. టానిక్లు అండి, బీ కాంప్లెక్స్ టానిక్లు, అంతకంటే ఏం లేదు. మంత్రం ద్వారా సాధ్యం. పదార్థం ద్వారా సాధ్యమైన ప్రతిదీ భావన ద్వారా సాధ్యం అవుతుంది. భావన ద్వారా సాధ్యమైన ప్రతిదీ ధ్యానం ద్వారా సాధ్యం అవుతుంది. మంత్రం భావన. అందుకని పదార్థం వల్ల ఏది సాధ్యం అవుతుందో అదంతా కూడా మంత్రం వల్ల సాధ్యం అవుతుంది.
మనం ఆ